Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ గ్రూప్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 1, టాపిక్ ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి, కమెంట్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్, కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎన్ని ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి అనేవి చూస్తాం. వాటిని మనం ఫైల్స్ ఇన్ సి అని అంటాం. నెక్స్ట్ కమెంట్స్ని ఎలా రాయొచ్చు, ఎక్కడ రాయొచ్చు అనేది చూస్తాం. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి అనేది కూడా చూస్తాం. తర్వాత కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్, ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్. ఎవ్రీ సి ప్రోగ్రామ్ హ్యాస్ 4 kinds ఆఫ్ ఫైల్స్. ప్రతి సి ప్రోగ్రాంలో 4 రకాల ఫైల్స్ ఉంటాయి. అంటే మీరు ఒక సి ప్రోగ్రామ్ని రాసినప్పుడు 4 రకాల ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అవి ఏంటి అంటే సోర్స్ కోడ్ ఫైల్, హెడర్ ఫైల్, ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఈ 4 రకాల ఫైల్స్ మనకి సి ప్రోగ్రామ్ రాసినప్పుడు జనరేట్ అవుతాయి. అందులో ఫస్ట్ ది సోర్స్ కోడ్ ఫైల్. The source code file contains the source code of the program. ఈ సోర్స్ కోడ్ ఫైల్లో మనకి ప్రోగ్రామ్కి సంబంధించిన సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామర్ రాసే కోడ్. ప్రోగ్రామర్ కోడ్ని దేంట్లో రాస్తాడు అంటే అతనికి వచ్చిన లాంగ్వేజ్లో రాస్తాడు. అతనికి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. అంటే ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ని రాస్తున్నారో హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ఆ ఫైల్ని ఏమంటారు అంటే సోర్స్ కోడ్ ఫైల్ అని చెప్పేసి అంటారు. ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి సోర్స్ కోడ్ ఫైల్ ఈజ్ .c. అంటే మనం సి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ సి ప్రోగ్రామ్ని ఎడిటర్లో సేవ్ చేసేటప్పుడు .c అంటే ఫైల్ నేమ్ .c అని చెప్పేసి మనం దాన్ని సేవ్ చేస్తూ ఉంటాం. దీన్నే ఎక్స్టెన్షన్ అంటారు. ఇట్ డిఫైన్స్ మెయిన్ ఫంక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్. అంటే ఈ సోర్స్ కోడ్లో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే అదర్ ఫంక్షన్స్ అంటే సబ్ ఫంక్షన్ సెక్షన్ చూసాం కదండి, అది కూడా ఇందులోనే ఉంటుంది, సోర్స్ కోడ్ ఫైల్లోనే ఉంటాయి. ఇది సోర్స్ కోడ్ ఫైల్. నెక్స్ట్ వచ్చి హెడర్ ఫైల్. సమ్ సబ్ రొటీన్స్ యూజ్డ్ ఇన్ మెయిన్ ఆఫ్ మే బీ యూజ్ఫుల్ ఇన్ అదర్ ప్రోగ్రామ్. అంటే మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో ఉపయోగించుకునే కొన్ని సబ్ రొటీన్స్ అంటే సబ్ ఫంక్షన్స్ లేదా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి వేరే ప్రోగ్రాంలో కూడా అవసరం అవుతూ ఉంటాయి. బట్ కాపీయింగ్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామ్ టు అదర్ మే బీ డిఫికల్ట్. ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్కి వీటిని కాపీ చేయటం అనేది ఎప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్కి కూడా మనం కాపీ చేసుకుంటూ ఉండలేం. అలా కాపీ చేసుకుంటూ ఉంటే చిన్న ప్రోగ్రామ్ కూడా మనకి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కింద మారిపోతూ ఉంటాయి. సో వీ స్టోర్ సచ్ సబ్రొటీన్స్ ఇన్ డిఫరెంట్ ఫైల్ నోన్ యాజ్ అ హెడర్ ఫైల్. ఏవైతే ఎక్కువగా ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం అన్నిట్లోనూ ఉపయోగించుకుంటూ ఉంటామో వాటన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరే ఫైల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఆ వేరే ఫైలే ఏంటి అంటే హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్స్లో అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఆ ఫంక్షన్ నేమ్ని మాత్రమే ఉపయోగించుకుని మనం మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. The extension of header file is .h and its name can use letters, digits, dashes and underscore. అంటే ఈ హెడర్ ఫైల్లో మనం ఫైల్ని రాసిన తర్వాత దాన్ని సేవ్ చేసేటప్పుడు .h అని చెప్పేసి సేవ్ చేయొచ్చు. ఆ సేవ్ చేసేటప్పుడు ఆ సేవ్ చేయడానికి నేమ్ని మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే లెటర్స్ కానీ, డిజిట్స్ అంటే నంబర్స్ని కానీ, డాషెస్ లేదా అండర్ స్కోర్స్ ఈ 4ని ఉపయోగించుకుని మన హెడర్ ఫైల్కి నేమ్స్ని ఇచ్చి .h అనే ఎక్స్టెన్షన్ తోటి మనం దాన్ని సేవ్ చేయొచ్చు. సాధారణంగా ఈ హెడర్ ఫైల్స్ అన్నీ కూడా సి లైబ్రరీలో స్టోర్ అయి ఉంటాయి. ఇన్ సి ప్రోగ్రామ్ సమ్ హెడర్ ఫైల్స్ ఆర్ అవైలబుల్. సి ప్రోగ్రాంలో చాలా హెడర్ ఫైల్స్ ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ మనం చూస్తాం. ద స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ ఇన్ సి ఆర్ గివెన్ బిలో. కొన్ని హెడర్ ఫైల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ చూడండి, string.h అంటే స్ట్రింగ్ హెడర్ ఫైల్ అన్నమాట. ఇది ఫర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్ని హ్యాండిలింగ్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ string.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. అలాగే stdlib.h దీని ఏమంటారంటే స్టాండర్డ్ లైబ్రరీ హెడర్ ఫైల్. దీంట్లో మిస్లీనియస్ ఫంక్షన్స్ అన్నీ కూడా
ఉంటాయి. నెక్స్ట్ వచ్చి stdio.h ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. STD అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. మనం సి ప్రోగ్రాంలో ఉపయోగించుకునే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి math.h మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ కూడా మనకి math.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. నెక్స్ట్ alloc.h దీనే alloc.h అని కూడా అంటారు. ఫర్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే మనం సి ప్రోగ్రామ్ రాసినప్పుడు అందులో ఉండే వేరియబుల్స్ని మనకి ఉన్న మెమరీ అంటే హార్డ్ డిస్క్లో ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో స్టోర్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా ఉపయోగించుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ alloc.h అనే ఒక హెడర్ ఫైల్లో ఉంటాయి. నెక్స్ట్ conio.h దీన్నే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు. దీన్ని దేని ఉపయోగిస్తారు అంటే ఫర్ క్లియరింగ్ ద స్క్రీన్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత అవుట్పుట్ చూడటానికి మనకి స్క్రీన్ ఎలా ఉండాలి అంటే దాటికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ conio.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. ఇవి కొన్ని స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ని మనం చూసాం. ఇవి కాకుండా ఇంకా చాలా హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఆల్ హెడర్ ఫైల్స్ ఆర్ రిఫరెన్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద సోర్స్ కోడ్ ఫైల్ దట్ యూజెస్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్ ఫ్రమ్ దట్ ఫైల్. ఈ హెడర్ ఫైల్స్ అన్నీ కూడా సోర్స్ కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ వాటితోటే మొదలు పెడతాం. మన అందరికీ తెలుసు కదా లింక్ సెక్షన్ హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్స్లో stdio.h అని చెప్పి రాస్తున్నాం కదా. అంటే ప్రతి ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా స్టార్టింగ్లో మనం ఈ హెడర్ ఫైల్స్ని రాస్తాం. ఈ హెడర్ ఫైల్స్ని రాసినప్పుడు ఆ హెడర్ ఫైల్స్లో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ని ఆ పర్టికులర్ కిందన రాసిన మన ప్రోగ్రాంలో ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇది హెడర్ ఫైల్. నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ ఫైల్. Object files are generated by the compiler as a result of processing the source code file. They contain compact binary code of the function definitions. Object files అనేవి కంపైలర్ జనరేట్ చేస్తుంది. దేని నుంచి అంటే సోర్స్ కోడ్ ఫైల్. అంటే సోర్స్ కోడ్ ఫైల్ అనేది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది కంప్యూటర్కి అర్థం కాదు. దాన్ని ఏం చేయాలి, కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చాలి. ఆ కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చేది ఎవరు అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, మొత్తం సోర్స్ కోడ్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి అది ఆబ్జెక్ట్ ఫైల్స్ని అది క్రియేట్ చేస్తుంది. లింకర్ యూజెస్ దిస్ ఆబ్జెక్ట్ ఫైల్ టు ప్రొడ్యూస్ an executable file. ఆబ్జెక్ట్ ఫైల్స్ హ్యావ్ ఏ .o ఎక్స్టెన్షన్. లింకర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా సోర్స్ కోడ్ ఫైల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఆబ్జెక్ట్ ఫైల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని. ఈ లింకర్ ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన వాటిని ఒక ఆర్డర్లో ప్లేస్ చేసి దాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే పూర్తిగా బైనరీ ఫార్మాట్లోకి మారిపోయిన ఒక ఫైల్. ఎందుకంటే బైనరీ ఫార్మాట్లో ఉన్న డేటాని మాత్రమే కంప్యూటర్ రీడ్ చేయగలదు. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్లోకి ఈ లింకర్ అనేది ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కూడా మారుస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటికీ కూడా .o అనే ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ ఫైల్. నెక్స్ట్ వచ్చి బైనరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ద బైనరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఈజ్ జనరేటెడ్ బై ద లింకర్. ఇందాకే చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో ప్లేస్ చేసిన తర్వాత లింకర్ ఏం చేస్తుంది, దాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద క్రియేట్ చేస్తుంది. ద లింకర్ లింక్స్ ద వేరియస్ ఆబ్జెక్ట్ ఫైల్స్ to produce a binary file that can be directly executed. The executable files have .exe extension. Executable files అన్నిటికీ కూడా .exe అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కనుక మనం చూస్తే మనకి వచ్చిన లాంగ్వేజ్లో మన సోర్స్ కోడ్ ఫైల్ని రాస్తాం. సోర్స్ కోడ్ ఫైల్స్లో ఉన్న ఏవైనా ఫంక్షన్స్ని మనం లైబ్రరీ నుంచి తీసుకోవాలి అనుకుంటే హెడర్ ఫైల్స్ని రాస్తాం. ఆ హెడర్ ఫైల్స్ని రాసిన తర్వాత మనం ప్రోగ్రామ్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చడానికి ఆబ్జెక్ట్ ఫైల్ కింద దాన్ని చేంజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద విడిపోయి ఉంటాయి. వాటన్నిటిని లింకర్ ఏం చేస్తుంది, ఒక చోటకి చేర్చి ఒక పూర్తి బైనరీ ఫైల్ కింద తయారు చేస్తుంది. ఆ బైనరీ ఫైలే మనకి చివరిలో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది అవుతుంది. ఇవి అన్నీ కూడా ఒక సి ప్రోగ్రామ్ రాసినప్పుడు జనరేట్ అయ్యే ఫైల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి యూజింగ్
కమెంట్స్. కమెంట్స్ ఆర్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఏ ప్రోగ్రామ్ డస్. అంటే కమెంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనం ప్రోగ్రాంలో ఏమి చేసాము అనే దాన్ని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు పక్కన ఏం జరిగింది అనేది మనకి మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా సరే ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు అర్థం అవడానికి పక్కన మనం కమెంట్స్ని రాయొచ్చు. ద కంపైలర్ ఇగ్నోర్స్ ద కమెంట్స్ వెన్ ఫార్మింగ్ ద ఆబ్జెక్ట్ ఫైల్. ఈ కంపైలర్ అనేది కమెంట్స్ అనే దాన్ని అసలు తీసుకోదు, వాటిని ఆబ్జెక్ట్ ఫైల్లోకి మార్చదు. అంటే ఈ కమెంట్స్ అనేవి కేవలం యూజర్ కోసం మాత్రమే మనం అక్కడ రాస్తాం, అర్థం చేసుకోవటం కోసం. కమెంట్స్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇవి ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ కావు. సి సపోర్ట్స్ 2 types ఆఫ్ కమెంటింగ్. సి అనేది 2 రకాలైన కమెంటింగ్ని సపోర్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి 2 forward slashes ఈజ్ యూజ్డ్ టు కమెంట్ ఏ సింగిల్ స్టేట్మెంట్. అంటే 2 forward slashesని కనుక రాస్తే ఒక లైన్లో మాత్రమే మనం కమెంట్ని రాయాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ లైన్ కమెంట్. దీన్నే మనం ఏమంటామంటే లైన్ కమెంట్. ఎందుకంటే అది ఒక లైన్లో మాత్రమే ఉండాలి. ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఆన్ ద లైన్. ఒక లైన్లో ఎక్కడైనా సరే మనం దాన్ని ప్లేస్ చేయొచ్చు. కానీ ఆ 2 forward slashలు ఒక లైన్లో మాత్రమే రాయాలి. మనం నెక్స్ట్ లైన్కి వచ్చామనుకోండి అది మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. అందుకే దీన్ని లైన్ కమెంట్ లేదా కమెంట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనం అంటాం. నెక్స్ట్ సి సపోర్ట్ చేసే ఇంకొక కమెంట్ ఏంటి అంటే /**. ఇది మనం ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో నేర్చుకుంటాం. దీన్నే కమెంట్ అని కూడా అంటారు అని చెప్పేసి మనం అక్కడ నేర్చుకోవడం జరిగింది. /** ఈజ్ యూజ్డ్ టు కమెంట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఈ /** అనే దాన్ని ఉపయోగించుకుని మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్లో కమెంట్స్ని రాయొచ్చు. ఇట్ స్టార్ట్స్ విత్ /** అండ్ ఎండ్స్ విత్ */. మనం /**తో మొదలుపెట్టి ఎన్ని లైన్స్ అయినా సరే మనం ఆ కమెంట్స్ని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత చివరిలో మళ్ళీ మనం దాన్ని *// తోటి క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్లాక్ కమెంట్. దీన్నే ఏమంటారు అంటే బ్లాక్ కమెంట్ అని చెప్పేసి అంటారు. కమెంట్స్ అనేవి మనం ప్రోగ్రాంలో ఏమి రాసాము, ఏమేమి జరుగుతున్నాయి అని తెలియటం కోసం కమెంట్స్ని రాసుకుంటాం. ఈ కమెంట్స్ అనేవి నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు, కంపైలర్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సి అనేది 2 రకాల కమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఒకటి లైన్ కమెంట్. లైన్ కమెంట్ రాసేటప్పుడు 2 forward slashలు రాయాలి. అవన్నీ కూడా ఒక సింగిల్ లైన్లోనే రాయాలి. ఇంకొకటి బ్లాక్ కమెంట్. ఈ బ్లాక్ కమెంట్ని మనం /**తో మొదలుపెట్టి ఎన్ని లైన్స్ అయినా రాస్తూ చివరిలో దాన్ని క్లోజ్ చేసేటప్పుడు *// తోటి మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఇవి కమెంట్స్. నెక్స్ట్ వచ్చి ఎస్కేప్ సీక్వెన్సెస్. మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎస్కేప్ సీక్వెన్సెస్ని సపోర్ట్ చేస్తాయి. when a character is preceded by a \, it is called an escape sequence and it has special meaning to the compiler. ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ని అంటే లెటర్ ఏదైతే ఉంటుందో దాని ముందు మనం \ని కనుక రాసి ఆ తర్వాత ఒక క్యారెక్టర్ని రాస్తే దాన్ని ఏమంటారు అంటే ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పి అంటారు. ఈ ఎస్కేప్ సీక్వెన్స్కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కంపైలర్ అర్థం చేసుకుంటుంది. సాధారణంగా మన ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి సి లాంగ్వేజ్లో మనం అవుట్పుట్ డిస్ప్లే అయ్యేటప్పుడు ప్రింటింగ్ స్టేట్మెంట్స్లో అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవ్వాలి అనే దానికోసం మనం ఎక్కువగా ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి రాస్తూ ఉంటాం. సాధారణంగా ఎస్కేప్ సీక్వెన్సెస్ ద్వారా మనం ఒక ఆర్డర్డ్ అవుట్పుట్ని చూడొచ్చు. అంటే కంపైల్డ్గా క్లమ్జీగా లేకుండా అవుట్పుట్ అనేది దేనికి అది విడిగా నీట్గా చూసుకునే విధంగా మన ఎస్కేప్ సీక్వెన్సెస్ని ఉపయోగించుకుని రాయొచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్. అవి దేనికి పనిచేస్తాయి అనేది ఈ చిన్న టేబుల్. \A అంటే ఆడిబుల్ సిగ్నల్, \B అంటే బ్యాక్ స్పేస్, \T అంటే ట్యాబ్ స్పేస్, \N అంటే న్యూ లైన్. అంటే న్యూ లైన్లో మనకు అవుట్పుట్ అనేది మొదలవుతుంది. ఈ \N \T మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తాం. \V అంటే వెర్టికల్ ట్యాబ్, \F న్యూ పేజ్ ఆర్ క్లియర్ స్క్రీన్, \R క్యారేజ్ రిటర్న్, క్వశ్చన్ మార్క్ని ప్రింట్ చేస్తుంది. \2 బ్యాక్స్లాష్లు రాస్తే ఒక \/ అనేది మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. \single quote అంటే సింగిల్ కోట్ వస్తుంది.
డబుల్ కోట్ అంటే డబుల్ కోట్ డిస్ప్లే అవుతుంది. ఓ అంటే ఆక్టల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. x అంటే హెక్సాడెసిమల్ కాన్స్టెంట్స్. ఇవన్నీ కూడా కొన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్. మనం సాధారణంగా ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే వాటిని ప్రోగ్రాంలో అవుట్పుట్, ఒక ఆర్డర్డ్ అవుట్పుట్, మనకి నచ్చినట్టుగా అవుట్పుట్ చూసుకోవటం కోసం ఎస్కేప్ సీక్వెన్సెస్ని రాస్తూ ఉంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి కీవర్డ్స్. C has a set of reserved words often known as keywords. Cలో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటాం అంటే కీవర్డ్స్ అని చెప్పేసి అంటాం. మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ C లాంగ్వేజ్ చూసినప్పుడు చెప్పుకున్నాం, C ఈజ్ ఎ స్మాల్ లాంగ్వేజ్ అండ్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ 32 కీవర్డ్స్ అని. అంటే ఈ 32 కీవర్డ్స్ తోటే మన C లాంగ్వేజ్లో చాలా ఫంక్షన్స్ని వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. C has 32 కీవర్డ్స్. దే కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. అంటే ఒక డేటాని ఐడెంటిఫై చేసుకునే పేరు కింద మనం వాటిని ఉపయోగించలేము. కీవర్డ్స్ ఆర్ రిటన్ ఇన్ లోవర్ కేస్ లెటర్స్. కీవర్డ్స్ అనేది సాధారణంగా మనం లోవర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్లోనే రాస్తాం. ఇప్పుడు మనం Cలో ఉండే కొన్ని లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి ఆటో, తర్వాత బ్రేక్, తర్వాత కేస్, తర్వాతది క్యార్, కాన్స్ట్ అంటే కాన్స్టెంట్ అని అర్థం, కంటిన్యూ, డిఫాల్ట్, డబుల్, ఎల్స్, ఈనమ్ ఎన్యూమరేటెడ్ అని చెప్పేసి, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇంట్, లాంగ్, రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్డ్, సైజ్ ఆఫ్, స్ట్రక్ట్, స్విచ్, టైప్ డెఫ్ అంటే టైప్ డెఫినిషన్, యూనియన్, అన్సైన్డ్, వాయిడ్, వాలటైల్, డూ, ఇఫ్, స్టాటిక్, వైల్. ఈ 32 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం C లాంగ్వేజ్లో కొన్ని స్పెషల్ పర్పసెస్కి తప్ప అన్నిటికీ మనం ఉపయోగించుకోలేము. అవి వీటికంటూ కొంత మీనింగ్ అనేది ఉంటుంది, వాటి కోసం మాత్రమే మనం ఈ కీవర్డ్స్ని ఉపయోగించుకుంటాం. అందుకనే ఈ కీవర్డ్స్ని మనం ఏమంటున్నామా, రిజర్వ్డ్ వర్డ్స్. కీవర్డ్స్ని మనం రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 32 కీవర్డ్స్ని ఉపయోగించుకుని మన C ప్రోగ్రామ్ని రాస్తుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై డేటా అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సాధారణంగా ఐడెంటిఫైయర్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం ప్రోగ్రాంలో ఉండే ఇచ్చిన డేటాని ఐడెంటిఫై చేయడానికి. అంటే మనం మన పేరుతో ఎలాగైతే ఐడెంటిఫై అవుతామో ప్రోగ్రాంలో కూడా డేటాని ఒక పేరుతోటి, ఒక ఐడెంటిఫైయర్ తోటి మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫైయర్స్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ బేసికల్లీ నేమ్స్ గివెన్ టు ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ వేరియబుల్స్, అరేస్ అండ్ ఫంక్షన్స్. వేరియబుల్స్కి, అరేస్కి, ఫంక్షన్స్కి వీటికి ఇచ్చే నేమ్స్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి అంటాం. దే మే కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్, డిజిట్ ఆర్ అన్ అండర్ స్కోర్. సాధారణంగా ఇవి ఆల్ఫాబెట్ కానీ, డిజిట్ కానీ, అండర్ స్కోర్ కానీ కలిగి ఉంటాయి. రూల్స్ ఫర్ ఫార్మింగ్ ఐడెంటిఫైయర్ నేమ్స్. మళ్ళీ ఐడెంటిఫైయర్ నేమ్స్ని రాయటానికి మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇట్ కెనాట్ ఇంక్లూడ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే హ్యాష్, డాలర్, క్వశ్చన్ మార్క్ ఎక్సెట్రా ఎక్సెప్ట్ ద అండర్ స్కోర్. అంటే అండర్ స్కోర్ అనే సింబల్ తప్ప ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ పంక్చుయేషన్ మార్క్స్ని కానీ మనం ఉపయోగించకూడదు. దేర్ కెనాట్ బి 2 సక్సెసివ్ అండర్ స్కోర్స్. 2 సక్సెసివ్ అండర్ స్కోర్స్ అంటే 2 అండర్ స్కోర్లు పక్క పక్కనే మనం రాయకూడదు. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. మనం ఇందాక నేర్చుకున్న 32 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 32 కీవర్డ్స్ని కూడా మనం ఐడెంటిఫైయర్స్ కింద ఉపయోగించలేము. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ ఫస్ట్. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఐడెంటిఫైయర్స్లో క్యాపిటల్ లెటర్సే, స్మాల్ లెటర్సే. ఇందులో మనం ఫస్ట్ అని రాసినవి మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసాం. ఆ ఫస్ట్ అనే దానికి ఒక మీనింగ్, అది ఒక వాల్యూ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ రాసిన ఫస్ట్లో ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాసాం, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో రాసాం. ఇది ఇంకొక వర్డ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫస్ట్ని చూడండి, అన్ని స్మాల్ లెటర్స్లోనే రాసాం, దాన్ని వేరుగా తీసుకుంటుంది. మామూలుగా చూస్తే 3 కూడా ఫస్టే, కానీ ఒక ఫస్ట్ ఏమో అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంది, ఒకటేమో స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇంకొకటేమో
ఎఫ్ అన్నీ కలిపి స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఈ మూడు కూడా మనకి ఐడెంటిఫైయర్స్లో 3 డిఫరెంట్ నేమ్స్ కింద వస్తాయి. ఐడెంటిఫైయర్స్ మస్ట్ బిగిన్ విత్ యాన్ ఆల్ఫాబెట్ ఆర్ యాన్ అండర్స్కోర్. ఐడెంటిఫైయర్స్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ మొదలవ్వాలి. మనం పైన చెప్పుకున్నాం, ఆల్ఫాబెట్ ఉండొచ్చు, డిజిట్ ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు, కానీ మొదలవటం మాత్రం దేంతో మొదలవ్వాలి? ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ అది మొదలవ్వాలి. ఐడెంటిఫైయర్స్ క్యాన్ బి ఆఫ్ ఎనీ లెంత్ బట్ షుడ్ నాట్ కంటైన్ మోర్ దాన్ 31 క్యారెక్టర్స్. ఐడెంటిఫైయర్స్ అనేవి ఎంత పెద్దగా అయినా ఉండొచ్చు, కానీ అందులో మాత్రం 31 క్యారెక్టర్స్ అంటే 31 లెటర్స్ మాత్రమే మనం అందులో రాయగలగాలి. ఇవి ఐడెంటిఫైయర్స్ రాయటానికి మనం ఉపయోగించుకునే రూల్స్, మనం యూజ్ చేసే రూల్స్ అమ్మ. ఒకసారి చూడండి, ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ పంక్చుయేషన్ మార్క్స్ కానీ ఉపయోగించకూడదు, అండర్ స్కోర్ తప్ప. 2 అండర్ స్కోర్స్ని పక్క పక్కనే రాయకూడదు. ఏ కీవర్డ్ని కూడా ఐడెంటిఫైయర్గా ఉపయోగించకూడదు. ఐడెంటిఫైయర్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ లెటర్సే, స్మాల్ లెటర్సే. ఐడెంటిఫైయర్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్తో కానీ మొదలవ్వాలి. అలాగే ఐడెంటిఫైయర్స్ ఎంత పెద్దగా అయినా రాయొచ్చు మనం, కాకపోతే అందులో 31 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ రాయటానికి మనం ఉపయోగించుకునే రూల్స్. కింద ఎగ్జాంపుల్స్ చూడండి. వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్కి అంటే మన ఐడెంటిఫైయర్స్ని ఇలా రాయొచ్చు. రోల్ నెంబర్ రాసి అండర్ స్కోర్ నంబర్, కరెక్ట్. నెక్స్ట్ మార్క్స్ ఏమీ లేవు, అన్నీ మనకి ఆల్ఫాబెట్స్ తోటే ఉన్నాయి. తర్వాత నేమ్, తర్వాత ఎంప్లాయీ అండర్ స్కోర్ నంబర్, హెచ్ఆర్ఈ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసాం. డిఏ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ కోడ్. రోల్ నెంబర్ చూడండి, రోల్ ఏమో ఆర్ క్యాపిటల్ లెటర్, నంబర్లో ఎన్ క్యాపిటల్ లెటర్. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ రాసాం, అండర్ స్కోర్ నంబర్ రాసాం. అండర్ స్కోర్ నేమ్. ఇలా మనం వ్యాలిడ్గా ఐడెంటిఫైయర్స్ అన్నిటిని కూడా రాయచ్చు. అంటే ఇలాగ మనం సి ప్రోగ్రాంలో రాసే డేటాకి పేర్లు ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఎలాగ రాయకూడదు. ఫస్ట్ చూడండి, 23 అండర్ స్కోర్ స్టూడెంట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆల్ఫాబెట్ ఉండొచ్చు, డిజిట్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ మొదలవటం మాత్రం దేంతో మొదలవ్వాలి? అది ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్తో కానీ. ఇక్కడ దేంతో మొదలైంది? అది నంబర్ తోటి, కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. తర్వాత చూడండి, పర్సంటేజ్ మార్క్స్. మనం స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగించకూడదన్నాం, పర్సంటేజ్ ఉపయోగించుకున్నాం కాబట్టి ఇన్వాలిడ్. తర్వాత @ ఇది కూడా ఇన్వాలిడ్. తర్వాత చూడండి, హ్యాష్ ఎంప్లాయీ అండర్ స్కోర్ నంబర్. హ్యాష్ అనేది కూడా ఒక స్పెషల్ సింబల్ కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్. తర్వాత బేసిక్ డాట్ పే అని చెప్పి రాసాం, బేసిక్ డాట్ పే. బేసిక్ తర్వాత డాట్ అనేది పెట్టకూడదు. మనం దేన్ని మాత్రం ఉపయోగించాలనుకున్నాం? అండర్ స్కోర్ని మాత్రమే. ఓకేనా? ఇలాగ మనం ఐడెంటిఫైయర్స్ని రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని రాయాలి. ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ అనేవి మనం ప్రోగ్రాంలో రాసే ఎలిమెంట్స్కి ఇచ్చే నేమ్స్. ఈ ఎలిమెంట్స్కి ఇచ్చే నేమ్స్లో ఆల్ఫాబెట్స్ కానీ డిజిట్స్ కానీ అండర్ స్కోర్స్ కానీ ఉండొచ్చు. దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అంటే, మనం స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ పంక్చుయేషన్ మార్క్స్ని కానీ ఉపయోగించకూడదు. ఉపయోగించుకునే ఒకే ఒకటి ఏంటి అంటే అండర్ స్కోర్. 2 అండర్ స్కోర్లు పక్క పక్కనే రాయకూడదు. ఏ కీవర్డ్ని ఐడెంటిఫైయర్ కింద ఉపయోగించకూడదు. ఐడెంటిఫైయర్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ లెటర్సే, స్మాల్ లెటర్సే. ప్రతి ఐడెంటిఫైయర్ కూడా ఒక ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్తో కానీ మొదలవ్వాలి. ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి ఎంత పొడిగైనా ఉండొచ్చు, కానీ 31 క్యారెక్టర్లు మాత్రమే ఉండాలి. ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్. ఈ వీడియోలో మనం ఫైల్స్, సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎటువంటి ఫైల్స్ ఉంటాయి, అలాగే కమెంట్స్ ఎలా రాయాలి, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఐడెంటిఫైయర్స్ ఏంటి అనేవి చూసాం. థ్యాంక్ యూ.